కర్ణాటకలో దోపిడీ గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. బీదర్ ఘటన మర్చిపోకముందే మరో 2 ప్రాంతాల్లో భారీ చోరీలకు పాల్పడ్డారు. 2 రోజుల్లోనే జరిగిన 3 చోరీలు కర్ణాటక పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కర్ణాటకలో వరుస చోరీలు బెంబేలెత్తిస్తున్నాయి. బీదర్లో 2ని చంపి ఏటీఎం వాహనం నుంచి దాదాపు ₹1 కోటి నగదును దోచుకుంది ముఠా. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుని బస్సులో రాయ్పూర్ పారిపోయేందుకు ట్రై చేసింది. కానీ మరోసారి కాల్పులు జరగడంతో అడ్రస్ లేకుండా పరారైంది ముఠా. బీదర్ ఘటనకు సంబంధించి నిందితుల వేటలో పోలీసులుంటే మరో 2 ప్రాంతాలలో దోపిడీ ముఠాలు పోలీసులకు సవాల్ విసిరాయి. మంగళూరు సిటీలోని కేసీ రోడ్లో ఉన్న కోఆపరేటివ్ బ్యాంకులో దొంగలు పడ్డారు. 15 కోట్ల నగదు, 5 లక్షల విలువైన నగలు తీసుకుని ఫియట్ కార్లో పరారయ్యారు. మధ్యాహ్నం లంచ్ సమయంలో బ్యాంకులో పడ్డ దొంగలు ఉద్యోగులకు పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి బెదిరించి ట్రెజరీ కీస్ తీసుకుని అందులో ఉన్న నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. బీదర్, మంగళూరు కేసులు ఎంక్వైరీ చేస్తుండగానే విజయపుర జిల్లా హెడ్ క్వార్టర్స్ లో చోరీ జరిగింది. రాజ్ కుమార్ లేఅవుట్ లో ఓ ఇంట్లోకి వెళ్లి లోపల ఉన్న వారిని బెదిరించారు. డబ్బు, నగలు దోచుకుని పారిపోయేందుకు దొంగలు యత్నించారు. పారిపోతున్న దొంగలను పోలీసులు వెంటాడారు. దొంగలపై పోలీసులు కాల్పులు జరపడంతో 3కి గాయాలయ్యాయి. గాయపడ్డ దొంగలను విజయపుర ఆసుపత్రికి తరలించారు. వీరంతా బీహార్ బ్యాచ్ గా పోలీసులు తేల్చారు. 2 రోజుల వ్యవధిలోనే 3 చోరీలు కర్ణాటకలో కలకలం రేపాయి. నిందితులను వెంటనే అరెస్టు చేసి చోరీ అయిన సొత్తును రికవరీ చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.